నెక్స్ట్ మీనరాశి చివరి రాశి. ఈ రాశి వారిని కనుక తీసుకుంటే మిశ్రమ ఫలిత తరచూ అనారోగ్య సూచనలు కలిగేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏలినాటి శని ప్రారంభంలో ఫస్ట్ పాదంలో ఉంది. సో వీరికి రెగ్యులర్గా హెల్త్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా న్యూరో రిలేటెడ్ ఇష్యూస్, నరాలకు సంబంధించి, బొక్కలకు సంబంధించి, సయాటికా లేదా స్పైనల్ కార్డుకు సంబంధించిన సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ వాయిదా పడును, అపఖ్యాతి అవమానం కలుగును, సంఘంలో గౌరవం తగ్గును, మాటకు విలువ లేకుండా పోవును, సంపాదించిన ధనమంతయు ఖర్చు అయిపోతుంది, అన్ని కార్యముల యందు నత్తనడకను నడుచును, బంధుమిత్ర కలహములతో అశాంతిగా ఉండును, శరీర పీడ కలుగును, వాహన ప్రమాదములు కలుగును, పోలీసు కోర్టు కేసులు కలుగును, మధ్యలో కొంత అశాంతి కలుగును, అవసరానికి తగిన ధనము రుణముల ద్వారా సమకూర్చుకొందురు, సర్వశక్తులు ఉపయోగించి కార్యములు సాధించుకునే ప్రయత్నం చేద్దురు, అకారణంగా కలహాలు ఏర్పడను. అలాగే నిరాశ నిస్పృహలతో ఉండేదరు, నీరసము నిస్సత్వ పెరుగును, తలచిన్న పనులు కలహంతో మధ్యలో ఆగిపోవును, ధనక్షయము పెరిగిపోవును, సరి అయిన ఆధారం లేక మీ పెట్టుబడులు వెనుకకు రాక ఇబ్బంది పడుదురు. సో ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భూమి గృహానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు కానీ, వ్యాపార ఇన్వెస్ట్మెంట్లు కానీ మనకు రిటర్న్ రాకపోవడం వల్ల చాలా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రుణ బాధలు పెరిగిపోవును, సాంకేతిక సమస్యలతో రావాల్సిన ధన సహాయము సమయంలో రాక ఇబ్బందులు విసిగిపోయేదరు, ఇంటి యందు శుభకార్య ప్రయత్నంలో విఘ్నములకు కలుగును, భార్యాభర్త సంతానం మధ్య సఖ్యత లేకుండా పోలీసు కోర్టు కేసుల యందు వ్యతిరేకమైనటువంటి ఫలితాలుండును, పాత కేసులు తిరగబడి సమస్యలు కలుగును, జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ వంటి వాటితో మానసికమైనటువంటి సమస్యలు ఏర్పడును. సో చాలా వరకు మీనరాశి వారికి విపరీతమైనటువంటి సమస్యలు, బాగా సమస్యలు ఏర్పడుతున్నటువంటి రాశులు మకరం, కుంభం, మీనం. గుర్తుంచుకోండి. ఎందుకంటే ఏలినాశిని ప్రభావం మకర రాశి మీద, కుంభరాశి మీద, మీనరాశి మీద ఉంది. మీనరాశి వారికి మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం బయటికి కనిపిస్తున్నట్టు మేడిపండు చూడ మేలిమైండును అన్నట్టు బయటికి కనిపిస్తారు, కానీ లోపల చాలా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సో గురుబలం లేదు, రాహుబలం లేదు, కేతుబలం లేదు, శని బలం లేదు. సో మీరు ఏం చేయాలి అంటే రెగ్యులర్గా త్రయంబకేశ్వరంలో రాహుకేతు పూజ, తిరునల్లార్లో శనీశ్వర పూజ, శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కన్యారాశి జాతకము. కన్యారాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. కన్యారాశి వారి గ్రహస్థితిని పరిశీలించక క్రోధినామ సంవత్సరం అందయు శుభాధిక ఫలితములతో ఆనందంగా నుండును, ధనవృద్ధి, క్షేత్రవృద్ధి కలుగును, పిత్రార్జితం కలిసి వచ్చును, మనోధైర్యం చేకూరును, శత్రు పీడ తొలగిపోవును, మిత్ర లాభము కలుగును, రుణములు తీరిపోవును, ఎప్పటి నుండో ఉన్న సమస్యలు తొలగిపోవచ్చే ఉత్సాహంగా ఉండగలరు, భార్య భర్త సంతాన సమస్యలు పూర్తిగా సమసిపోయి అందరూ కలిసికట్టుగా ఉందురు, భూ గృహాది నిర్మాణాలు సకల కార్యములు సిద్ధించును, విదేశీ ప్రయాణమును చేయుదురు, అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగును, మధ్య మధ్య చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండును, శారీరక రుగ్మతలు పెరుగును, చర్మ వ్యాధి సంబంధమైన సమస్యలు కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఊపిరితిత్తి సమస్యలు కానీ లేదా చర్మ సంబంధమైన సమస్యలు, సోరియాసిస్ లాంటి సమస్యలు బాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొత్త వ్యక్తులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది కన్యారాశి వారికి. అంటే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే కన్యారాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంది, విపరీతంగా డబ్బులు సంపాదించే అవకాశం కనిపిస్తూ ఉంది, చాలా అనుకూలతలు ఉంటాయి, శుభాలు ఉంటాయి. కానీ మీ ఇంట్లో గత సంవత్సరంన్నర నుండి కనుక ఎలాంటి సంచలనాలు జరగకపోతే ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరం అంటే 2025 జూన్ లోపు ఏదైనా పెను సంచలనం జరిగే అవకాశం ఉంది, లేదా చర్మ వ్యాధి ఏర్పడే అవకాశం ఉంది, సోరియాసిస్ లాంటి పెద్ద వ్యాధి ఏర్పడే అవకాశం ఉంది, లేదా కొత్త వ్యక్తుల వల్ల మాటల వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది, లేదా ఊపిరితిత్తుల సమస్యలు బాధించే అవకాశం ఉంది. సో కన్యారాశి వారికి మరీ ముఖ్యంగా 6వ స్థానంలో శని వల్ల పెను సంచలనం అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. మీరు చేయాల్సింది తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడం, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం, శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవడం వల్ల చాలా వరకు మీరు సమస్యల నుండి దూరంగా ఉండే అవకాశం కనిపిస్తాం. సో ఈ సంవత్సరం కనుక మనము ఆదాయ వ్యయాలను ఒకసారి పూర్తిగా పరిశీలిస్తే 12 రాశుల వారికి సంబంధించి, సో మేషరాశి వారికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అలాగే వృషభ రాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. అలాగే మిథున రాశికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సింహరాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. కన్యారాశికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. అలాగే ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5.
మకర రాశి వారికి 14 ఆదాయం 14 వ్యయం 3 రాజపూజ్యం 1 అవమానం. కుంభరాశి వారికి 14 ఆదాయం వ్యయం 14 రాజపూజ్యం 4 అవమానం 1. మీనరాశి వారికి 11 ఆదాయం వ్యయం 5 రాజపూజ్యం 2 అవమానం 4. మీనరాశి వారికి అవమానం అనేటువంటిది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సో మొత్తం ఓవరాల్గా కనుక తీసుకుంటే మీనరాశి వారికి కొద్దిగా ఈ సంవత్సరం T20లో ఉన్నట్టు 6లు ఎక్కువగా కనిపిస్తున్నాయి వాళ్ళ జాతకంలో. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మీనరాశి వారు. ఓకే ఓకే, అంటే మీనరాశి ఒకటే ఈ ఎంటైర్ రాశుల్లో ఉంది, అన్ని రాశులు కూడా ఎఫెక్ట్ అవుతాయి, బట్ మీనరాశికి కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎక్సలెంట్ గా ఉన్న రాశులు ఏంటి? మేషరాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి, వృశ్చిక రాశి, ఈ రాశులు చాలా బాగున్నాయి. ఓకే, యావరేజ్గా ఉన్న రాశులు ఎబో ఓకే ఉండే రాశులు మిథున రాశి, సింహరాశి, అంతే. ఓకే, ఇంకా బాగా సమస్యలు ఉన్నటువంటి రాశులు కనుక తీసుకుంటే వృషభ రాశి, తులారాశి, మకరం, కుంభం, మీనం, ఈ రాశులు బాగా నెగిటివ్ రిజల్ట్స్లో ఉంటాయి. రాశులు ఓవరాల్గా మీరు చెప్పారు, 1వ పాదము ఆశ్లేష నక్షత్రం ప్రకారం అని చెప్పారు కదా. ఇండివిజువల్గా చూసినప్పుడు వీటి ఫలితాలు మారే అవకాశం ఉంటుందా? తప్పకుండా. ఇప్పుడు వీటిని మనం మాట్లాడుకుంది గోచారం అంటాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే సంవత్సర ఫలితాలు. వీటిల్లో జాతకాన్ని బట్టి 20% ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇవి 20%. వ్యక్తిగతమైనటువంటి జాతకానికి వచ్చినప్పుడు సపోజ్ గురువు చాలా బాగున్నాడు అనుకుంటే వాళ్ళకి ఏం సమస్యలు ఉండవు. శని బాగున్నాడంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు. సో నేను చెప్పిన దాంట్లో కొన్ని సమస్యలు ఉండొచ్చును, కానీ 20% ఉంటే అందరికి ఉండాలని రూల్ ఏం లేదు. కానీ కొంతమందికి 100కు 1000% కూడా ఉండొచ్చు. అంటే గ్రహాల యొక్క కాంబినేషన్, ఉదాహరణ ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో శని మహర్దశ, రాహు మహర్దశ, కేతు మహర్దశ నడిస్తే వాళ్ళు చాలా వరస్ట్ ఉంటుంది వాళ్ళ జాతకం. సో వాళ్ళకు గురు మహర్దశ నడిస్తే బాగుంటుంది, శుక్ర మహర్దశ నడిస్తే బాగుంటుంది. దశాచిత్రం ఇప్పుడు మనం మాట్లాడుకుంది గోచారం, రెగ్యులర్గా ఇండివిజువల్ జాతకం, గ్రహచారం. సో వ్యక్తిగతంగా చూసుకునే జాతకాన్ని దీన్ని రెండింటిని బేరీజ్ వేసుకొని దీంట్లో ఏలినాటి శని ఒకటే ఎఫెక్ట్ అవుతుంది, మిగిలినవన్నీ పెద్ద ఎఫెక్ట్ కావు. రవి రెగ్యులర్గా మారుతూ ఉంటాడు మంత్లీ, చంద్రుడు రోజు మారుతాడు, సో రాహుకేతులు 18 నెలలకు ఒకసారి మారుతారు. కాబట్టి మారినటువంటి గ్రహాల ప్రభావం అనేటువంటిది అన్ని గ్రహాల ప్రభావం ఉండదు. ఎక్కువగా ఉండే ప్రభావం మనకు శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది, గురువు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ సంవత్సరం మే 1వ తేదీ నుండి మనకు గురువు మారుతా ఉన్నాడు. సో మనకు వృషభ రాశిలోకి గురువు వస్తా ఉన్నాడు, మేషంలో నుండి వృషభంలోకి వస్తున్నాడు. వృషభంలోకి అన్నప్పుడు మిథున రాశికి వ్యయానికి వస్తాడు, కర్కాటక రాశికి గురువు లాభస్థానంలోకి వస్తున్నాడు, అలాగే సింహరాశికి కూడా లాభస్థానంలోకి వస్తున్నాడు. సో అందువల్ల ఏంది, ఇప్పటి వరకు కొన్ని మనం నెగిటివ్ మాట్లాడుకున్నాం సింహరాశి గురించి, కానీ సింహరాశికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు 11వ ఇంట్లోకి వస్తున్నాడు, అలాగే 10వ ఇంట్లోకి వస్తున్నాడు, అలాగే గురువు కర్కాటక రాశికి 11వ ఇంట్లోకి వస్తున్నాడు. సో ఈ కాంబినేషన్ తీసుకుంటే ఏంటంటే గోచారం వేరు, గ్రహచారం వేరు. సో మనం ఇప్పుడు చెప్పుకున్నవి కొంతమందికి 20% పనిచేస్తే కొంతమందికి 120% పనిచేసే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా దీని రిజల్ట్ ఉంటుంది 20% అని ఉంటుంది, కానీ ఓవరాల్గా 100% ఉంటుంది గ్యారంటీ లేదు. కొన్ని రాశులకు మాత్రం 100% ఉండే అవకాశం ఉంది. ఉదాహరణ మకరం, కుంభం, మీన రాశులకు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ 100% ఉంటాయి. మిగిలిన రాశుల వాళ్ళకు కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి.